వీళ్లతో పాటుగా ఇంకొకళ్ళు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులాగా వీళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ప్రమాణం తీసుకున్నారు. వరుసపెట్టి టీవీ5 మూర్తి, అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఇటుపక్క టీవీ5 సాంబశివరావు గారు, అటుపక్క వంశీ గారు, ఇటుపక్క లక్ష్మి గారు, అటుపక్క శ్రీనివాస్ గారు, ఇటుపక్క రమేష్ గారు, ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు. ఏమని? లడ్డు మీద ఇక మాట్లాడడం. ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి లడ్డు పవిత్రం అయిపోయింది ఇంక ఆపేయమని చెప్పారా? అబ్బాయి లడ్డూలో ఎటువంటి కొవ్వు గలవలేదు, పవిత్రం అయిపోయింది, మీరు మాట్లాడొద్దు, మీరు దయచేసి ఆపేసాడని కల్లోకి వచ్చామని చెప్పారా? ఎందుకు ఆఫ్ చేశారు? 20 రోజుల క్రితం దండం పెట్టి చెప్పానే, సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్, దయచేసి మాట్లాడకండి, భక్తులు మన వాళ్ళు తప్పదండి, అబ్బాయి కుదరదు, లాగాలి. ఆ మూర్తి గారు ఆర్తనాదాలు మామూలుగా ఉంటాయా? ఒకళ్ళకొకళ్ళు పెద్ద పెద్ద ఎనలిస్టులను తీసుకొచ్చి, పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు టీవీలు డిబేట్లు టీవీలు మన ప్రమోషన్స్, రీల్స్, ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు? రీజన్ ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అమ్మ పలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు.